ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్స నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు వార ఫలితాల్లో 16వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఈ యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటి చూసుకున్నట్లయితే, వృషభంలో గురువు, మనకి మిథునంలో వక్రించిన కుజుడు, కన్యారాశిలో చంద్రకేతువులు ఉన్నాడు. ఈ చంద్రుడు వృశ్చికం వరకు, కన్య నుంచి వృశ్చికం వరకు ప్రయాణం. శని, రవి, బుధుడు కుంభంలోని, మీనంలో శుక్ర, రాహువుల యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి ఏ విషయాలు బాగున్నాయి, ఏ విషయాలు వారికి ద్వాదశం వారికి ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, ఏ పరిహార మార్గం చేసుకోవాలనేటువంటి విషయాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము, లగ్నాలు తెలియని వారికి రాశి నుంచి తెలుసుకుందాం. తులాలగ్నము, తులారాశి. ఈ వారం మీకు ఎక్కువగా ఏ విషయంలో అనుకూలంగా ఉంటుంది? రుణాలు లభించేటువంటి విషయంలోని, రుణాలని క్లియర్ చేసుకునేటువంటి విషయంలో. బికాజ్ ఆఫ్ 6వ స్థానంలో శుక్రుడు ఉండడం అనేటువంటి రుణం ఇస్తాడు. ఇక్కడ 5వ స్థానంలో అధిక గ్రహాలు అనేటువంటిది రుణం క్లియర్ చేసుకునేటువంటి అవకాశాలు కూడా వస్తాయి మీకు. అయితే ఈ 6వ స్థానంలో శుక్రుడు లగ్నాధిపతి అయినప్పటికీ కూడా శుక్రుడు స్త్రీలకి కారకుడు కాబట్టి కొంచెం శత్రుత్వాలు ఎవరితో, స్త్రీలతో. కాకపోతే అప్పుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు కాబట్టి కొంచెం హెల్దీగానే ఉంటుంది, కొంత కాంపిటీషన్ కానీ ఇట్లాంటివి. బట్ ఇటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ఈ 12వ స్థానంలో చంద్రుడు అంటే కర్మకారకుడు, ప్రొఫెషన్కి కారకుడు చంద్రుడు కేతువుతో ఉన్నాడు కాబట్టి ప్రధానంగా మీరు ఇక్కడ 16, 17 తేదీలు ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయంలో, మీరు ఏదైతే జాబ్ చేస్తుంటారో ఆ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా, క్లారిటీగా ఉండండి. తొందరపడి మానేయాలనిపించడం లాంటివి జరుగుతుంటాయి. బికాజ్ ఆఫ్ కేతు ఈజ్ ది సపరేటివ్ ప్లానెట్స్. కేతు ఈజ్ ఆపేద్దాం, ఎండ్ చేసేద్దాం, ఇంక ఇక్కడ మనకి ఇదొద్దు అనేటువంటి ఒక వైరాగ్య, విరక్తి సంబంధించిన కార్యక్రమాలు అక్కడ ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇక్కడ ఈ కన్యాలగ్నం వారికి, తులాలగ్నం వారికి కూడా పంచమాధిపతి అవుతాడు శని. ఇక్కడ ఎలా అయితే కన్యాలగ్నాన్ని పంచమాధిపతి అని చెప్పుకున్నాము. సో ఈ పంచమంలో కంబస్ట్ అవుతున్నందుకు ఇక్కడ ప్రధానంగా ప్రేమ వ్యవహారాలని, లేనట్లయితే షేర్ మార్కెట్ రిలేటెడ్ సంబంధించిన విషయాలని కానివ్వండి, అదేవిధంగా ఏదైనా ఒక కొత్త ఐడియాని ఇంప్లిమెంట్ చేసేటువంటి విషయాల్లోని కొంత జాగ్రత్తగా ఉండండి. ఆ ఇంప్లిమెంటేషన్స్లో ఏమవుతుంటుందంటే, ఒక్కొక్కసారి తొందరపడి కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. సరే, నాకు ఈ ఐడియా వచ్చింది, ఇంప్లిమెంట్ చేసేద్దాం. మీరు దాన్ని రాసుకుని పేపర్ మీద పెట్టి ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు రాంగ్ అనేటువంటి దానికి ఒక క్లారిటీ పెంచుకోండి. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఈ కాంబినేషన్స్లో ప్రధానంగా చాలామంది ఏంటంటే అష్టమంలో గురువు ఉన్నాడు, అష్టమ గురువు అండి అంటూ ఉంటారు. కానీ అష్టమంలో ఉండేటువంటి గురువు ధనస్థానాన్ని చూస్తాడు. ఎప్పుడైతే ధనస్థానాన్ని చూస్తాడో ధనపరమైనటువంటి ఇంప్రూవ్మెంట్స్కి పనికి వస్తుంది. కాకపోతే ఇక్కడ కొన్ని నిర్ణయాలు చాలా ప్రధాన పాత్రను పోషిస్తాయి ఈ వారం అంతా కూడా మీకు. ఎందుకంటే నిర్ణయ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నాయి, ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. ఒక ఆలోచనకి 4 ఆలోచనలు తోడవుతూ ఉంటాయి. అందులో ముఖ్యంగా స్నేహితులతో కలిసి చేసేది, లేదా ఇష్టపడిన వారితో కలిసి చేసేటువంటి, సంతానంతో కలిసి ఏదైనా ఒక ఆలోచన చేసేటువంటి విషయాల్లోని కొన్ని నిర్ణయాలు మారిపోతూ ఉంటాయి. కాబట్టి ప్రధానంగా డెసిషన్ మేకింగ్ విషయంలో, అందులోని ఈ 16, 17 తేదీలు చంద్రుడు కేతుతో ఉంటున్నందుకు ఉద్యోగ సంబంధించిన విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు సూర్యుడి యొక్క ఆరాధన, కాళికాదేవి యొక్క నామస్మరణ, ఓం కాళికాదేవి అని నమః అనుకోవచ్చు, నామస్మరణ చేయడము, సూర్య భగవాను యొక్క ఆరాధన చేయడం, ఇవి అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ దీంతోపాటు ఈ యొక్క లగ్నం, తులాలగ్నం వారికి ఇంకా అంటే ఉద్యోగ సంబంధించిన విషయంలో ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః చేసుకోండి. కాస్త లాంగ్ జర్నీస్ వెళ్ళేటప్పుడు బైక్స్ మీద, రైడింగ్స్లోనూ లేకపోతే కార్స్లో లాంగ్ టూర్స్ వెళ్తూ ఉంటారు, ఫాస్ట్గా వెళ్ళకండి. ఎందుకంటే లాంగ్ జర్నీస్ ప్లేస్లో కుజుడు ఉన్నాడు కాబట్టి. ఇక మీరు గోవుకి క్యారెట్స్, గ్రాసము, బెల్లము తినిపించండి. వీలైతే గోధుమ రవ్వ కూడా తినిపించండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది.
ఈ 16వ తేదీ నుంచి 22వ తేదీ మధ్యలో ఉండేటువంటి ఈ యొక్క వార ఫలితాల్లో మనకు 16వ తేదీ నాడు సంకష్టహర చతుర్థి వస్తుంది. కాబట్టి సంకష్టహర చతుర్థి ఎవరైతే చేసుకుంటారో ఈసారి వచ్చినటువంటి సంకష్టహర చతుర్థి ముఖ్యంగా రుణ విముక్తి జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అంటే అప్పులు బాగా ఉన్నాయండి, అసలు నాకేం చేయాలో అర్థం కావట్లేదు అంటూ ఉంటారు. ఇక్కడ లాజికల్గా కూడా ఒకటి ఆలోచించాలి. అప్పులు బాగా ఉన్నాయంటే మీరు సంపాదిస్తున్న దానికంటే కూడా అప్పు కట్టడం ఎక్కువగా ఉంది అంటే ఇక్కడ సింపుల్ లాజిక్. అప్పు అయినా ఒక దెబ్బకి మీకు క్లియర్ అవ్వాలి, లేదా మీ సంపాదన అయినా పెరగాలి. ఈ రెండు తప్పితే మరొకటి లేదు. ఒక దెబ్బకి ఎప్పుడు క్లియర్ అవుతుంది? మీకు ఉన్నటువంటిది ఏదైనా ప్రాపర్టీయో, జ్యువెలరీయో, లేకపోతే ఎవరైనా మీకు సహాయం చేయడం ద్వారానో క్లియర్ అవుతుంది, లేదా ఇన్స్టాల్మెంట్స్ బేసిస్లో మీకు కడుతున్న అప్పుకి ఎక్కువ ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే మీకు ఇన్కమ్స్ పెరగాలి. దీనికి ఈ కష్టములు సంకష్ట హర చతుర్థి అంటే మీకుండేటువంటి వాటిని హరింపజేసేటువంటి శక్తి గణపతికి ఉంటుంది. ఎందుకు అంటే రవి ఆత్మకారకుడు, రవి నుంచి చంద్రుడు అష్టమంలో ఉన్నప్పుడు కలిగేటువంటి తిథిది. ఇక్కడ ప్రత్యేకంగా ఈసారి వచ్చినటువంటి సంకష్టహర చతుర్థికి ఆ తిథి నాడు కేతువుతో కనెక్టివిటీ ఉన్నాడు, అది కూడా కన్యారాశిలో. ఎప్పుడైతే ఈ కాంబినేషన్ ఎలా ఉందో మీరు ఆ రోజు కనుక గణపతిని ఎంత అర్చిస్తూ ఓం అపర్ణాయై నమః అనే మంత్రం కూడా చేస్తూ, అందులో ముఖ్యంగా గణపతిని ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అనేటువంటి నామస్మరణ కనుక చేసుకున్నట్లయితే మీకు గణపతిని ఆరాధించినటువంటి ఫలితము వస్తుంది. అమ్మవారిని కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర కదంటే అమ్మవారిని ఆరాధించిన కామేశ్వరుడు అయినటువంటి స్వామివారిని ఆరాధించినటువంటి ఫలితం వస్తుంది. అంటే పార్వతీ పరమేశ్వరుడు గణపతిని. ఎప్పుడైతే ఈ నామాన్ని మీరు స్మరిస్తూ దీంతో పాటు ఇందాక నేను చెప్పినట్టుగా ఓం అపర్ణాయ నమః మంత్రము మరియు అదేవిధంగా ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అనే మంత్రం చేసుకుంటే ఆపర్చునిటీస్ పెరుగుతాయి. ఫస్ట్ మీకు ఇన్కమ్ సోర్స్ పెరగడానికి ఆపర్చునిటీస్ పెరుగుతాయి. మీకు ఏదైనా రావాల్సిన ధనం ఏదైనా ఉంది, ఎవరికో డబ్బులు ఇచ్చారు, లేకపోతే ఇంకేదైనా వేరే సోర్సెస్ ద్వారా రావాల్సినవి ఉన్నాయి, ఏదైనా ఒక ప్రయత్నం చేస్తున్నాము మీడియేటింగ్గా ఉండి, అలాంటి సోర్సెస్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. అంటే మీరు చేసేటువంటి కష్టానికి పర్ఫెక్ట్గా దానికి ఫలితం వస్తుంది. అదేవిధంగా ఇంకా ఎక్కువగా మొండి అప్పులు ఉన్నాయండి, మాకు క్లియర్ అవ్వట్లేదు అనుకునేవారు ఒకటే చెప్తాను నేను మీకు, నిత్యము ఇంట్లో దీపారాధన చేయండి. పాయింట్ నెంబర్ 1. రెండవది, మీకు దగ్గరలో గోశాల కనుక ఉన్నట్లయితే, అందులో ముఖ్యంగా దేశీవాలి గోవులు ఉన్నట్లయితే వాటికి బెల్లము మరియు గోంగూర రెగ్యులర్గా తినిపిస్తూ అక్కడ కూర్చొని కాసేపు అపర్ణాయ నమః అనే మంత్రం ఒకటి, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అనే మంత్రం ఒకటి రెగ్యులర్గా చాంటింగ్ చేయండి. దీనివల్ల ఏమిటంటే మీరు ఏదో లక్షలు రకరకాల డబ్బులు ఖర్చు పెట్టి బయటపడాల్సిన పని లేదు. కేవలం మీరు మీ యొక్క లైఫ్ని అనాలిసిస్ చేసుకుంటూ, లైఫ్ ఎట్లా ఉంది ఏంటనేటువంటి దాన్ని పొద్దునే నిద్ర లేచిన వెంటనే అనాలిసిస్ చేసుకుంటూ మీ ప్రయత్నాలు మీరు చేస్తూ దేవత మీద, ఆ యొక్క పరమాత్మ మీద మీరు నమ్మకాన్ని పెట్టుకుంటూ మీరు వెళ్తున్నట్లయితే 100% మీకు క్లియర్ అవుతుంది. ఇక్కడ సహజంగానే ఇప్పుడు కేతు ఇక్కడ ఉన్నాడు, ఈ మే దాటిన తర్వాత ఇక్కడికి వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే మారుతాడో యూనివర్సల్గా కూడా చాలా మట్టుకు ఈ అప్పులకు సంబంధించిన ఇబ్బంది పడుతున్నటువంటి వారికి కొంత రిలీఫ్ అనేటువంటిది అక్కడ ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం తగ్గాలంటే కూడా మీరు నిత్యము గణపతిని మరియు చండి పారాయణం, లేదా గణపతి లేదా దుర్గా పారాయణం ఎక్కువగా చేస్తారు. ఓం దుమ్ దుర్గాయ నమః, ఓం గం గణాధిపతయే నమః అనే నామస్మరణ చేస్తూ ఉండండి. ఇక్కడ ఒకటే విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మీరు ఎక్కడా కూడా మీరు చేసేటువంటి పని ఆపకండి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ప్రాబ్లమ్స్లో వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు నిత్యము చేసేటువంటి జాబు లేకపోతే బిజినెస్ సడన్గా ఆపేస్తారు. ఒకటే చిన్న ఉదాహరణ, ఇప్పుడు ఒక టైర్ ఉంటుంది చూసారు, టైరో లేకపోతే కాయిన్ రౌండ్గా ఉండేటువంటి పదార్థం మీకు ఏదైతే ఉందో దాన్ని ఇలాగా వేసారనుకోండి, అది తిరుగుతున్నంతసేపు కింద పడిపోదు. ఎప్పుడైతే తిరగడం ఆగిపోతుందో అది కింద పడిపోతుంది. అంటే ఏమిటి, తిరుగుతున్నంతసేపు అది బ్యాలెన్స్డ్గానే ఉంటుంది. మనం కూడా నిత్యము కర్మ చేస్తూ ఉండాలి, అది కూడా భగవంతుడికి సమర్పిస్తూ చేస్తూ ఉండండి. 100% మీరు అప్పుల బాధల నుంచి బయటపడతారు ఈ సంకష్టహర చతుర్థి చేసుకోవడం వల్ల. అయితే గరికతో స్వామివారిని గరికతో అర్చించండి, పాలతో మీరు
పాలు లేకపోతే పాలు లేవనుకునేటువంటి వారు గంధపు నీటితో తర్పణం ఒక చిన్న గణపతి ప్రతిమ ఉన్న లేకపోతే ఒక పసుపు కొమ్ము పెట్టుకునైనా ఓం గం గణాధిపతయే నమః అనేటువంటి నామస్మరణ చేస్తూ చేయండి. 100% మీరు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడం జరుగుతుంది.